రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు విశిష్ట అతిథులుగా పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి పంతం నానాజీ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు పంతం నానాజీ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు వాసిరెడ్డి యేసుదాసులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నులుకృతి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రామదేవు సీతయ్య దొర, పలివెల త్రిమూర్తులు, పుల్ల శ్రీరాములు, పితాని అప్పన్న, తాటికాయల వీరబాబు, సిరంగు శ్రీను, ముద్దన ప్రకాష్, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, మంగే గంగయ్య, కొండ వినాయక్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదన్నా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు ముందు, ఎన్టీ రామారావు తర్వాత. ప్రజలకు రాజకీయం ఏంటి, రాజకీయ నాయకులు ఏం చేస్తా అన్నారు, రాజకీయం అంటే ఏంటి, ప్రజల హక్కులు అంటే ఏంటి, ప్రజలకు ఏం కావాలో తెలియజేసి ప్రజలకి ఏ అవసరాలు ఉంటాయి, ఏ అవసరాల మీద, ఏ హక్కు మీద ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఖండించి అడగగలగరు అనేటువంటి విషయాల్ని విప్లవ సభలో కర్ణాల చేతుల్లో పరిపాలన ఉండిపోయిన రోజుల్లోంచి దాన్ని బయటకు తీసుకుని వచ్చి ప్రజలకి అలాగే కూడా బలహీన వర్గాలని ముఖ్యంగా పెంచి పోషించేది వేళ బలహీన వర్గాలు ఒక శక్తిగా తయారు చేసేయాల, అవసరమైతే రాష్ట్రాన్ని కూడా పరిపాలించే స్థాయికి బలహీన వర్గాలను తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావుకి సర్వతా ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు ఎన్టీ రామారావు మటుకు ఆయన ప్రతి చర్యని అభిమానించే వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రతి మూమెంట్ని కూడా అభినందిస్తారు. అటువంటి వ్యక్తి పోయి 29 సంవత్సరాలు అయింది. ఆ వ్యక్తి యొక్క బొమ్మతోటే ఇవాళ చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఈ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చి పార్టీయే లేదన్న పరిస్థితి 5 ఏళ్ళలో కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నా సరే నేను ఉన్నానని చెప్పి మళ్ళీ మొలకెత్తించడానికి ఆయన బొమ్మ ఒకటి చాలని చెప్పింది. తర్వాత రూపాయికే బియ్యం ఇవ్వటం, మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం, ఇటువంటి అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన మన మహోన్నత వ్యక్తి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఉనికి లేకుండా జాతీయ పార్టీకి ఒక ప్రాముఖ్యతనిచ్చిన మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి తదుపరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఇప్పటి వరకు కూడా తన ప్రతిస్కంధాలను వేసుకుని ఏదైతే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆశయ సిద్ధాంతాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న ఆ నాయకుడు తీరని లోటు ముఖ్యంగా మా బీసీ నాయకులకు అందరికీ కూడా చాలా నష్టం. పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ కూడా ప్రముఖ స్థానం కల్పించిన వ్యక్తి. ఈనాడు మేము ఎంపీటీసీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ రిజర్వేషన్ ప్రాతిపదిక మీద మేము బీసీలు అందరం కూడా ఈ స్థానిక సంస్థలో పోటీ చేసిన, అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన, పార్లమెంట్కి వెళ్ళిన ఆవాడ రామారావు గారు వ్యక్తి ఇంకే కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాలని ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ పార్టీని 3 పూలు 6 కాలుగా నడిపించి ఆ మహనీయుడికి శాంతి కలిగేలాగా అన్ని విధాలుగా ప్రజలు అండగా నిలుస్తారని చెప్పిన మనందరినీ కూడా కోరుకుంటాం. కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా ఆయన వల్ల ఈ వేళ మేము బీసీలు జడ్పీటీసీకైనా ఎమ్మెల్యేకైనా ఈ వేళ వరకు కూడా మేము రామారావు గారు పెట్టిన రిజర్వేషన్ మీద ఈ వేళ మేము ఎమ్మెల్యేగా పోటీ చేయడం నెగ్గడం కూడా ఇంతవరకు మేము తెలుగుదేశం పార్టీలో మా భార్యాభర్తలు కూడా ఉంది. ఇంతవరకు పార్టీ నడిపించడం జరిగింది. ఇలాగే అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అందరూ పార్టీ
పడుతున్నారు కాబట్టి మా కాకినాడ రూరల్ నియోజకవర్గ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి ఇప్పటి వరకు కూడా ముందుకు నడిపించిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలను మేలుకొల్పిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ₹2 బియ్యం ఇచ్చి, కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చి, ఉండటానికి ఇల్లు ఇచ్చి, కట్టుకోవడానికి బట్టిచ్చి అనేక పథకాలు పెట్టి మహానుభావుడు ఆ రోజు కార్యక్రమాన్ని నడిపించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తవిరి కొట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి అన్నమో రామచంద్ర అని ఉన్నప్పుడు ఆనందాన్ని కల్పించి, అన్నాన్ని కల్పించి, ఇల్లు కల్పించి, స్థలాన్ని కల్పించిన మహానుభావుడు అందరికీ రాజకీయ భవిష్యత్తు కల్పించి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే న్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి బతికే ఉంటాడు. అయినా ఈ గుండెల్లో ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో బతికే ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియదు.